వృద్ధి చెందుతూ ఉన్నది. 2వ అధ్యాయం 21వ వాక్యం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కష్టపడుచున్నారు. హల్లెలూయా. ఉదయకాలం కష్టపడుచున్నారు అనే వాక్య భాగములో నుండి ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కష్టపడుచున్నారు అని ఇంగ్లీష్లో మనం, తెలుగులో మనం చూస్తున్నా. ఇంగ్లీష్లో పదాలలో గ్రో అంటే ఎదగాలి అని దేవుడు కోరుతూ ఉంటున్నారు. కోరుతారు, వారి పిల్లలు బట్టి కోరుతారు. సాధారణంగా ఉండవలసినటువంటి ఒక బ్రతుకులు కలిగి ఉండడానికి ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు కోరరు. వారందరూ కూడా ఉన్నత స్థాయి గురించి ఆలోచిస్తారు. వ్యవసాయం చేస్తున్న వాడు ఏమైనా మొక్కలు నాటేసుకుంటే ఆ మొక్కలో నుండి మంచి ఫలాలు రావాలి, ఆదాయం రావాలి, మేలు పొందాలని ఆశతో కూడా వ్యవసాయం చేసుకుంటాడు. మొక్కలు నాటు. నేను నాటినటువంటి మొక్క ఈ రోజు ఎలాగ ఉంటుందో ఒక 3 నెలలు అయిన తర్వాత అలాగే కనబడితే చాలు, లేక ఒక 6 నెలలు అయిన తర్వాత అలాగే ఉండేది చాలు అని అనగా ఎవరైనా కోరుకుంటారా? కాదు. అది రోజు రోజు ఎదగాలని ఆశిస్తారు, ఎదగాలని ఆశిస్తారు. దానిలో నుండి మంచి మంచి ఫలం రావాలని ఆశిస్తారు. ఆ వ్యవసాయం ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తారే కానీ చేసినట్లు ఎలా ఉన్నామో అలాగే కనబడాలని ఎవరు కూడా ఆశించరు. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్న వాడి యొక్క మనస్సు ఆలోచన ఏముంటుందంటే ఆ వ్యవసాయం ఎదగాలని, పెరగాలని ఆశిస్తారు. బిజినెస్ చేస్తున్న వారు ఎవరైనా సరే ఒక 10,000 రూపాయలు పెట్టి బిజినెస్ ప్రారంభించుకుని ఉంటే ఆ 10,000 ఆగిపోతారా? ఏ సంవత్సరం 10,000 పెట్టుబడి పెట్టి చేసి ఉంటే వచ్చే సంవత్సరం 25,000 పెట్టి ఆ బిజినెస్ అభివృద్ధి చెందడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రొడక్షన్స్ అయితే మా ప్రొడక్షన్స్ ఎక్కువ సేల్ అవ్వాలని ఆశిస్తారు. మా కొట్టుకి అనేక మంది రావాలని ఆశిస్తారు. ఈ రోజు నేను పొందినటువంటి లాభం కంటే రేపటి రోజు ఎక్కువ పొందాలని ఆశిస్తారు. ఈ రోజు చేసే దానికంటే అధికముగా చేయాలని ఆశిస్తారు. ఈ సంవత్సరం ఒక్క బ్రాంచ్ ఓపెన్ చేసాం, ఒక 2వ సంవత్సరం ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఆశిస్తారు. బిజినెస్ చేస్తున్న వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారు, గురి కలిగి ఉన్నారు. మా బిజినెస్ ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలని కోరుతారు. హల్లెలూయా. ఈ రోజు ఒక చిన్న కొట్టు పెట్టినట్లు రేపటి ఉండడానికి కాదు. ఇంకా ఈ రోజు 4 బిస్కెట్ ప్యాకెట్లు పెట్టి ఉంటే రేపటి రోజు ఇంకా 10 బిస్కెట్ కూడా పెడతారు, డ్రింక్స్ పెడతారు. ఆ విధంగా ఏం చేస్తున్నారంటే వారు చేసినటువంటి చిన్నదైనా సరే అది వృద్ధి చెందాలని, ప్రోగ్రెస్ కలగాలని, గ్రో అవ్వాలని ఏ బిజినెస్ వాళ్ళైనా సరే తలంచకుండా. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషి తమ జీవితంలో కోరిన ఉద్దేశం ఏదనగా గ్రో అవ్వాలి, అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి, ప్రోగ్రెస్ కావాలని ఆశిస్తారు. దేవునికి స్తోత్రం. మానుషీయంగా ఉండినటువంటి మనం అటువంటి తలపు కలిగిన వారిగా ఉంటే దేవుడు కూడా ఏం చేస్తారంటే తన బిడ్డలను బట్టి, తను ప్రేమించే వారిని బట్టి, పిలవబడిన వారిని బట్టి, ప్రత్యేకపడిన వారిని బట్టి ఆ విధమైన తలములు దేవుడు కలిగి ఉంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కాక. దేవుడు కూడా ఏం కోరుతారంటే, ఏ ప్రణాళికలు ఉన్నారంటే నేను పిలిచినటువంటి నా ప్రజలు, నేను ప్రత్యేకించిన నా ప్రజలు, నా ప్రణాళికలో వారు ప్రతిరోజు ఎదగే వారిగా ఉండాలని దేవుడు కోరుతాడు. వృద్ధి చెందేవాడు ఉండాలని దేవుడు కోరుతాడు. అభివృద్ధి కలిగే వారు ఉండాలని దేవుడు కోరుతాడు. అందుకే ఉండినట్లు ఉండాలని ఎప్పుడు కూడా దేవుడు ఆశించే దేవుడు కాదు. దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు గ్రో అవ్వాలని దేవుడు ఆశిస్తారు. హల్లెలూయా. అటువంటి మంచి దేవుడు, అటువంటి మంచి తండ్రి అయినటువంటి దేవుడు, అటువంటి ప్రేమాపూర్వమైన దేవుడు, అటువంటి ఆరాధన యోగులైన దేవుడు, అటువంటి ప్రేమ చూపించే ఆ దేవుడు మనకు దేవుడై ఉంటే ఈ లోకములో దేవుని ప్రణాళికకు తగినట్లు మనం ఎదగాలని మన దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా అనుకుంటున్నామా? మనం కొన్ని ప్లానింగ్ వేసుకుంటున్నాం, మనం కొన్ని పద్ధతి వేసుకుంటున్నాం. ఇలాగ చేస్తే బాగుంది, ఇలాగ చేస్తే బాగుంది, ఇది బాగుంది అని మనం అనుకుంటున్నామే కానీ ఇది దేవుని ప్రణాళికలో జరుగుతున్నామని ఎప్పుడైనా సరే మనం ఆలోచన చేయగలిగిన వారిగా మనం ఉన్నామా? దేవుని ప్రణాళికలో మనం కార్యములు చేయగలిగితే తప్పనిసరిగా దానిలో దేవుడు అభివృద్ధి కలిగి చేస్తున్న దేవుడై ఉంటున్నాడు అని వాక్యం అనేది నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా. వాళ్ళారా దేవుడు ఒక ఉద్దేశం కలిగిన దేవుడై ఉంటున్నాడు. దానితో
పాటు ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు తగినటువంటి ఆ రోజులు అనుగ్రహించు దేవుడే ఉంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్య భాగమును మనం చదువుకుండగా, లేవియా వృద్ధి కలిగి చేసిన వాడు ఎవరంటే దేవుడే. మన ప్రయత్నాలు కాదు. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఒక్కడు ఏం చేసినా దాన్ని నాటాడు, ఒక్కడు దానికి నీళ్లు పోసాడు, ఒక్కడు దానిలో ఉండినటువంటి ఈ గురువులన్నీ కూడా తీశాడు. కానీ దాన్నే పెంచేవాడు ఎవరంటే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవ సన్నిధానంలో ప్రతిసారి మనం చేస్తున్న సంగతులు ఏదైనా సరే, మనం అనుకున్న సంగతులు ఏదైనా సరే, మనం ఆశించే సంగతులు ఏదైనా సరే, అది ఎదగాలి అనుకుని ఉండే ప్రభువా, దీనినే దీన్ని ఎదగించే దేవుడు, దీన్ని అభివృద్ధి పరిచే దేవుడు, దీనినే పెంచగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవరంటే నీవే. హల్లెలూయా. అందుకే ఈ వాక్యములో కొరింథీయులకు రాసిన పత్రికలో ఏ రాయబడి ఉన్నామంటే, దానినే వృద్ధి చేయవాడు ఎవరు? దేవుని నామానికి మహిమ కలిగినక. దేవునికి స్తోత్రం. అందుకు ప్రతి కార్యములో, ప్రతి విషయములో వృద్ధి చేయగలిగినటువంటి దేవుని చేతికి అప్పగించుకొని మనం ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మన సొంత ఉద్దేశం, మన సొంత యానంగా కాకుండా దీన్ని వృద్ధి చేయగలిగిన వాడు ఎవరు? దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 10-15వ వాక్యం చదువుకున్నాం. వాక్యం మాకు మరియు దేవుడు యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. సృష్టికర్తుడైనటువంటి దేవుడు ఆదాము అనే సృష్టింపచేసి, ఆదాముకి తండ్రి అయిన వాడు దేవుడే. దేవుడు తోటను సిద్ధపరిచి ఆదాముని తీసుకొని వెళ్ళి ఆ తోటలో ఉంచేసుకొని, దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ తోటను నీవు సేద్యపరుచుకోవాలి, ఈ తోటను నీవు కాల్చుకోవాలి. దేవునికి స్తోత్రం. 2 పనులు ఆదాముకి దేవుడు అప్పగించాడు. తోట నాదే, సిద్ధపరిచేవాడు నేనే. కానీ తోటలో ఉండున్నవాడు ఎవరంటే నీవే ఉంటున్నావు. నీవు ఉంటున్నావు. కానీ రాత్రంతా నీవు పడుకొని, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు పడుకొని ఈ తోటలో ఉన్నటువంటి పండ్లను తీసుకొని పడుకోవడానికి మాత్రం కాదు, నీవు రాత్రి పడుకోవాలి. తెల్లవారి లేచి ఈ తోటలో ఉన్నటువంటి పనులని చూసుకోవాలి. ఏంటి ఆ పనులు? ఈ తోట ఏ విధమైనటువంటి నాశనం రాకుండా, శత్రు రాకుండా, ఫలాలు పాడైపోకుండా, ఫలాలు కీడు జరగకుండా నేను జాగ్రత్తగా ఈ తోట ఏం చేయాలంటే కాల్చుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే సర్దుపరుచుకోవాలి. హల్లెలూయా. ఈ పని దేవుడు ఆదాముకి అప్పగించాడు. వాళ్ళ పనిపాట్లు లేకుండా భూమిలో ఎవరు ఉండలేరు. దేవుడు అందరికి ఆయా పని అప్పగించాడు. ఏ పని చేయమని దేవుడు కోరుతున్నాడో ఆ పని చేయడానికి దేవుడు మానవుడు మీద ప్రణాళిక వేసుకున్న దేవుడే ఉంటున్నాడు. కానీ ఏ పని మనం చేసినా ఇది నా సొంత పని, ఇది నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, నేనే జీతం తెచ్చుకున్నాను, అది కాకుండా చేస్తున్న పని ఏదైనా సరే దైవ సన్నిధానంలో దేవుని ప్రణాళికలో అనుగ్రహించాడు.
అనుగ్రహించున్నాను కాబట్టి ఆ పని దేవుని దృష్టిలో ఉన్నామని కాబట్టి దాన్ని వృద్ధిపరచువాడు ఎవరంటే దేవుడే. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆమెను అనుగ్రహించున్నాడు. కానీ ప్రయత్నించేవాడు ఎవరంటే మనమే. ప్రయత్నంలో మన ఫలాన్ని పొందుకుంటున్నాం, ప్రయత్నంలో మనం మేలు పొందుకుంటున్నాం. కానీ అభివృద్ధిపరచువాడు ఎవరంటే దేవుడే. దాన్ని అభివృద్ధిపరచేవాడు. హల్లెలూయా. 24 గంటలు దుప్పట్లు కప్పుకొని పడుకున్న తర్వాత నాకేమి మేలు రాలేదండి, ఏ ప్రయోజనం రాలేదండి, ఏ ప్రార్థన జవాబు లేదండి, ఏ ఆస్వాదం రాలేదండి చెప్పడం కంటే మంచిది దేవుడు అప్పగించినటువంటి పనుల మీద జాగ్రత్త కలిగి ప్రయత్నం చేయగలిగిన వారు ఉండినప్పుడు ఏ పని మనం చేసిన పనిని దేవుడు ఏం చేశారంటే ఆస్వాదించు దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగానికి పిలిస్తే ఉద్యోగానికి జోలిన తర్వాత 6 నెలల తర్వాత 25 రోజులు లేక 30 రోజులు ఉద్యోగం చేయడానికి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వారు ఏర్పాటు చేసినప్పుడు 10 రోజులు ఉద్యోగం చేసి జీతం చక్కగా సమయంలో చేతికి అందలేక ఉండి ప్రభువా నాకు ఎందుకు జీతం ఇవ్వలేదని దేవుని మీద కంప్లైంట్ పెడితే కారణం చెప్తాడు, అస్తమానం లీవ్ పెట్టేసుకునే జీతం వస్తుందా? అస్తమానం లీవ్ పెట్టేసుకుంటే నీకు తగిన జీతం రాదు. నీకు తగినటువంటి సమయంలో ఉద్యోగం చేయగలిగితే నీకు జీతం వస్తాయి. జీతం రాలేదు కాబట్టి నా మీద కంప్లైంట్ పెట్టుకోవడం బాగుంది. దేవుడు చెప్తున్నామంటే ప్రయత్నం చేసే ప్రయత్నం దేవుడు ఆస్వాదించు దేవుడే. హల్లెలూయా. దేవుడు కలిగిన ప్రణాళిక దేవుడు ఏం కోరుతున్నామంటే నీవు వృద్ధి చెందువాడుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆదాముకి దేవుడు అన్ని సిద్ధపరిచి ఇచ్చిన తర్వాత నీవు చక్కగా దాని మీద పడుకోమని చెప్పలేదు. నీ చేయవలసిన పని అంటే సేకరించుకోవాలి, తర్వాత దాన్నే కాచుకోవాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మన జీవితం మీదే దేవునికి కలిగినటువంటి తలంపులు, దేవునికి కలిగిన ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో మనం దాన్ని నిర్వహించలేని వారిగా ఉండడానికి తగిన ప్రయత్నం మనలో కలిగి ఉండే దేవుడు ఆ కార్యములు వృద్ధి చేయగలుగుతున్న దేవుడై ఉంటున్నాడు అని పరిశుద్ధ వాక్యం మనం నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా. తోట కొత్త విత్తనాలు వేసుకోవడం, దానికి తడపడం, ఆ ఫలాలు తీసుకోవడం అన్నీ కూడా నీ పనిగా ఉండినప్పుడు దేవుడు చెప్తున్నాడు అది ఎండిపోకుండా, అది పడిపోకుండా దానిలో నుంచి మంచి ఫలాలు ఇవ్వగలిగిన వాడు దేవుడే అని దేవుడు చెప్తుండే మనకు ఉన్నటువంటి బాధ్యత ప్రయత్నం చేయడం, దేవుని ప్రణాళిక నిర్వహించబడడం. హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చదువుకున్నాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక దానిలో ఒక ప్రత్యేక వాక్యం, క్రీస్తు నందు వేరు పారిన వారు. హల్లెలూయా. ఇది ఎవరి సంగతి గురించి చెప్తున్నామంటే ప్రభువునందు విశ్వసించినటువంటి, ప్రభువునందు ఆనందించినటువంటి, ప్రభువునే అంగీకరించినటువంటి, ప్రభు కొరకు జీవించడానికి, ప్రభువునే ఆరాధించడానికి సిద్ధమైన వారి గురించి చెప్పబడినటువంటి మాటలు. ఆ మాటల్లో మీరు చేయవలసింది ఏంటంటే క్రీస్తు నందు వేరు పారిన వారే. హల్లెలూయా. మనకు తెలుసు నీరు ఉండినటువంటి చోట నాటినటువంటి చెట్టు ఎలా ఉంటుందో, నీరు అందరి చోట నాటినటువంటి చెట్టు ఎలా ఉంటుందో, అది ఎలాగ పెరుగుతుందో, అది త్వరగా ఎలాగ కాయలు ఇస్తున్నావో ఫలాలు ఇస్తున్నావో మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. నీరు సమర్థిగా ఆమె ప్రవహించినటువంటి చోట నాటబడినటువంటి చెట్టు ఎప్పుడు కూడా అది మాడిపోవదు, ఆకు లేకుండా ఉండదు, అది ఎప్పుడు కూడా కాయలు లేకుండా ఉండదు. అటువంటి చోట ఉన్నటువంటి చెట్టుల నుంచి మంచి ఫలాలు వస్తాయి. ఎందుకంటే నాటబడినటువంటి సరువుల నుండి ఆ చెట్టు యొక్క వేరు లోపలికి వెళ్ళి నీటిలోనికి వెళ్ళి ఆ చెట్టు ఎదగడానికి తగినటువంటి నీరు అది అబ్సర్వ్ చేసుకోవడం వలన ఆ చెట్టు ఎప్పుడు కూడా మాడిపోయే చెట్టు కాదు. హల్లెలూయా. అయితే నీరు సదుపాయం లేని చోట ఉండే చెట్టు చూడండి, అది అలాగా సన్నంగా వెళ్ళిపోతుంది,
దాని కాయలు చూడండి, ఫలాలు చూడండి, ఏదో ఎండిపోయినట్లు మాడిపోయినట్లు కనబడతాయి. ఎందుకంటే సమృద్ధిగా నీళ్లు లేనందున. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు వేరు పారై ఉండడం అంటే దానికి అర్థం ఏంటంటే విశ్వాస సంబంధమైన రూట్, వేరు ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు లోపలికి వెళ్ళాలి. ఆమేన్. అతనిలో సమృద్ధి ఉంటుంది, అతనిలో సమస్త కార్యం దాగి ఉంటుంది. దాగి ఉండిన దానిని అబ్సర్వ్ చేయగలిగినటువంటి శక్తి ప్రార్థనలోను విశ్వాసంలోను క్రీస్తులో మనం దాన్ని పొందగలుగుతున్నాం. అటువంటి చెట్టు క్రీస్తు కొరకు ఫలించే చెట్టు గాను, ఫలమిచ్చే చెట్టు గాను, ఫలములో ఎదిగే చెట్టు గాను, ఎప్పుడు కూడా ఎండిపోకుండా, మాడిపోకుండా, పడిపోకుండా బలంగా నిలబడే చెట్టు గాను, గాలిని వచ్చినా తుఫాను పడినా ఎప్పుడు కూడా చెట్టు ఉన్న చోట కదల్చబడకుండా స్థిరంగా నిలబడే చెట్టు గాను కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. చెట్టు అయినటువంటి మన వేర్లు ఎక్కడ దాగి ఉండాలంటే క్రీస్తులో దాగి ఉండాలి. వాక్యం చెప్తున్నామంటే క్రీస్తునందు మీరు వేరు పారిన వారే. అంటే నీలో నుంచి వచ్చినటువంటి వేర్లు ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తులోనికి వెళ్ళాలి. క్రీస్తులో ఏముంటుందో అది అబ్సర్వ్ చేసి నీవైనటువంటి చెట్టు ఫలించగలిగినటువంటి స్థితి అనుగ్రహించబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఆ వాక్య భాగం చదువుకుని వస్తే ఏ రాయబడి ఉన్నామంటే విస్తరించబడాలి అని రాయబడినది. హల్లెలూయా. చూసారా పదం ఎక్కడ ఉంటుందో అని? ఏముంటుంది? స్తుతి చెల్లించుడే యందు విస్తరించు అంటే దానికి అర్థం అన్ని విషయములో విస్తరించబడాలి, ప్రతి విషయములో విస్తరించబడాలి, తగ్గిపోవడం కాదు. హల్లెలూయా. ఈ రోజు ఒక్క అంతస్తులతో కూడినటువంటి ఒక ఇల్లు కట్టి ఉంటే దేవుడు కోరుతాడు ఇంకా తర్వాత దినాల్లో అది 2 అంతస్తులుగా మార్చాలని దేవుడు కోరుతాడు. తర్వాత దేవుడు కోరుతాడంటే అది 3గా చేయమని దేవుడు కోరుతాడు. తర్వాత దేవుడు కోరుతాడంటే పత్రస్థలం తీసుకోమని చెప్తాడు, అక్కడ ఇల్లు కట్టుమని చెప్తాడు, ఆ ఇంటిలో ఉండుమని చెప్తాడు, దాని మీద మేడ కట్టుమని చెప్తాడు. ఇది దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు విస్తరించబడాలని దేవుడు కోరుతున్నాడే కానీ ఉన్న దానిలో మాత్రం ఉండడానికి దేవుడు కోరిన వాడు కాడు. నమ్మకత్వం కలిగి దేవుడిలో సహవాసం కలిగి దేవుడిలో మనం ఉండినప్పుడు ఉన్న పరిస్థితి దేవుడు ఏం చేస్తారంటే విస్తరింప చేయుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అత్యంత బలమైన కార్యములు అనుగ్రహించువాడు దేవుడే ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి తగినటువంటి స్థిరత్వం క్రీస్తులో కలిగి ఉండి మన వేరు ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తులోనికి మనం వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తులో ఉంటున్న వారు ఎరగ ఫలించాలి. మొదటిసారి నేను ఉదాహరణ ద్వారా చెప్పాను. పిల్లలు చక్కగా ఎదగాలని, వారు వర్ధిల్లాలని, వారు మంచిగా విస్తరించబడాలని, వృద్ధి చెందాలని మనం చెప్పాము. బిజినెస్ చేసుకున్న వారు ఒక వ్యవసాయుడు ఏ విధంగా కోరుతున్నాడో అని ధ్యానం చేశాం. ఆదాము జీవుల గురించి దేవుడు కోరిన మాట, నీవు చేసినటువంటి ప్రయత్నాలు అభివృద్ధి పరచువాడు దేవుడే, వృద్ధి చెందించేవాడు దేవుడే. అందుకు దేవుని ఆలోచన చేయగలిగితే నీవు ఇంకను అభివృద్ధి చెందగలుగుతారని ఆదాముతో చెప్పిన మాటలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో క్రీస్తులో దాగి ఉండినటువంటి, క్రీస్తులో రూట్ పెట్టినటువంటి, క్రీస్తులో వేరు దాగి వెళ్ళినటువంటి నీ ఆత్మీయ జీవితంలో ఏ విధములో ఫలించాలో అని దేవుడు కోరుతున్నాడు. ఎలా వృద్ధి చెందాలో దేవుడు కోరుతున్నాడు. దేవుని ప్రణాళిక మనం గ్రహింపు కలిగిన వారిగా ఈ ఉదయ కాలం ఈ వాక్య భాగమును మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఏ విషయంలో మనం వృద్ధి చెందాలని దేవుడు కోరుతాడు. దేవుని ప్రణాళిక మన జీవితంలో ఎలా ఉండాలని మన గ్రహింపు కలిగి దేవుడు మనకు అనుగ్రహించే కార్యములు ఎలా మనం ఎదగాలని మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో అని వాక్యం ద్వారా ఒకసారి మనం పరిశీలన చేస్తాం. హల్లెలూయా. దాని నిమిత్తమై యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వాక్య భాగం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వాక్యం. హల్లెలూయా. యేసు ప్రభువారు దేవునితో చెప్పిన సమాధానం ఈ వాక్యములో చదివాం. ఒకసారి ఆయన పిలిచాడు. ఎవరిని? యేసయ్యను. ఎవరు పిలిచారంటే తండ్రి అయినటువంటి దేవుడు.
ప్రణాళిక నీ ద్వారా నిర్వహించబడకే దేవుడు ఆ కార్యం మనకు అనుగ్రహించినది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యెషయాను దేవుడు ఆ కార్యం అడిగి ఆయన సమాధానం చెప్పి ఉంటే, యెషయా వంటి వారు కాదు మనము, ఆయన కంటే గొప్పవాళ్ళు కాదు మనము, కానీ మనం కూడా ఆ సమాధానం ఆయనకి చెప్పే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు అనుగ్రహించిన వాక్యం నేను వారికి అప్పగించను. దిస్ ఎ డ్యూటీ. దేవుడు తన కుమారుడు యేసు ప్రభు వారికి అప్పగించినటువంటి పని ఆయన మనకు అప్పగించి ఉన్నాడు. ఆయన ఏమని అనుగ్రహించారంటే, చేయబడినటువంటి వాక్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. వాక్యమును పొందినటువంటి మనం, వాక్యము వినినటువంటి మనము, వాక్యము గ్రహించినటువంటి మనము, వాక్యం చదివినటువంటి మనము, వాక్యం ద్వారా మనం ఏమి చేస్తూ ఉన్నాం, మన జీవితంలో వాక్యానికి దేవునికి సంబంధం ఎటువంటిదో, పోయిన వారు చెప్పిన మాట వాక్యం ఏంటో అని అడిగితే ఎంతమంది చెప్తారో నాకు తెలియలేదు. కానీ ఏంటంటే ఈ వాక్యం చెప్తున్నామంటే, దేవుని వాక్యములో మీరు ఎదుగుదల కలిగిన వారిగా మీరు ఉండాలి, అభివృద్ధి చెందే వారిగా ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి, వృద్ధి చెందుకున్న వారిగా ఉండాలి. వాక్య విషయములోను వచన విషయములోను దేవుడు మనకు అనుగ్రహించే కార్యములో మనము వృద్ధి చెందాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మన పేరులో స్థలం ఉండే, స్థలానికి డాక్యుమెంట్స్ ఉంటుంది. స్థలం ఇక ఎవరికైనా అమ్మాలి అని అనుకొని ఉంటే, కొనడానికి వచ్చిన వాడు మొట్టమొదటిగా అడుగుతారంటే, ఈ స్థలం తాలూకా పేపర్లు, పత్రికలు, డాక్యుమెంట్స్ చూపించండి అని అడుగుతారు. ఈ స్థలం మీదే అని రుజువుపరిచినది ఆ స్థలంలో మీకు డాక్యుమెంట్స్. దేవుడు అనుగ్రహించే అనేక కార్యములు మనం పొందడానికి మనకి ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ మాట దైవ వాక్యం అనేది, దైవ వచనం అనేది. హల్లెలూయా. ఈ వచనములో ఆధారపడి మనం ఉన్నామని కాబట్టి, ఈ వచనం మనకు ఆస్తిగా ఉండాలి కాబట్టి, ఈ వచనం దేవుడు మనకు స్వయంగా అనుగ్రహించున్నాడు కాబట్టి, ఈ వచనం మీద నిలబడాలని దేవుడు మనల్ని బట్టి కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మన వాక్య విషయంలో ఏం చేయాలంటే, ఫలించు వారిగా, వృద్ధి చెందుకున్న వారిగా మార్చబడాలని దైవ వాక్యం రాయబడినది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 5వ తరగతి చదువుకుంటున్న ఒక స్టూడెంట్ 6వ తరగతి వచ్చేసరికి పోయిన సంవత్సరం చదివినటువంటి పుస్తకాలు పట్టాలి వాళ్ళకి అమ్మేస్తారు. ఈ గదికి ప్రాణం ఇక ఒకటి ఉండవు. 7వ తరగతి వచ్చేసరికి 6వ తరగతి చదివిన దాన్ని కూడా అమ్మేసుకుంటాడు. ఇంక 7వ తరగతి చదువుకుంటాడు. 10వ క్లాస్ వరకు చదివిన తర్వాత, ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత 10వ తరగతి పుస్తకం మీ దగ్గర ఉందని అడిగితే అది చెప్తాడు, ఒకటి అమ్మేసాము, ఇంకా ఒక్క పుస్తకాలు నా దగ్గర లేవు అని చెప్పేశాడు, మోసేసాడు. ఇక్కడ ఏం చదువుతున్నాడో అది అర్థం, ఏం చదువుతున్నాడో ఆధారం ఉండడం ఆయన దగ్గర ఉండడమే తప్ప పాత పుస్తకాలు ఏమి కూడా కనబడవు. కానీ పరిశుద్ధ వాక్యం అది కాదు. మొదటి నువ్వు ఏమి చూసుకున్నావో, ఏమి నేర్చుకున్నావో, ఏమి మనసు పెట్టావో అదే వాక్యం అదే శక్తిలో మరలా తర్వాత దినాల్లో నిన్ను నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. అది నేను మార్చబడినది కాదు, మార్చివేయబడినది కాదు, మర్చిపోవలసినది కాదు, పక్కన పెట్టినది కాదు, పట్టణానికి వాళ్ళు ఇవ్వడానికి కాదు. దైవ సన్నిధానం దేవుడు అనుగ్రహించే వాక్యం మన జీవితంలో ట్రెజర్గా, ఒక నిధిగా, ఒక ధనముగా మనం దాన్ని ఉంచుకొని దానిలో మనం ఎదుగుదల కలిగిన వారిగా మనం ఉండాలి. మన జీవితంలో మనకు తెలుసు, ప్రతి కార్యం చేసేవాడు ఎవరంటే దేవుడే. ప్రతి ఒక్కరిని చేసేవాడు ఎవరంటే దేవుడే. కానీ దేవుడు ఎలాగ చేస్తాడు? పరిశుద్ధ వాగ్దానం ద్వారా దేవుడు చేస్తాడు. వాగ్దానం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాగ్దానం గట్టిగా పట్టుకొని దాని కొరకు ప్రార్థన చేస్తే, దాని ద్వారా ప్రార్థన చేస్తే, దాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తే వాగ్దానం ఇచ్చే దేవుడు దానినే చెయ్యగలిగే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఇవ్వండి నాయన, ఇవ్వండి నాయన అని కట్ట మూసుకొని 100 సార్లు చెప్పి ఇవ్వలేకపోవచ్చు. పరిశుద్ధంగా ఓపెన్ చేసి, ప్రభువా నీ వాగ్దానం చేసేది అడుగుడి మీకు ఇవ్వబడదు అని నీవు చెప్పి ఉన్నావు. ఆ చెప్పిన మాటను బట్టి నేనేం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నా అని గ్రహించుకుంటున్నాం. ఆ వాగ్దానం ద్వారా దేవుడు ఏం చేస్తారంటే, ఆ
ఆ కార్యములు నెరవేర్చు దేవుడై ఉన్నాడు. స్వస్థపరచిన ఆయన, బాగు చేయలేదు ఆయన, జబ్బు తొలగించిన ప్రభు అని మీరు 30 ఉపవాసం తగ్గకపోవచ్చు. కానీ నేను స్వస్థపరచు దేవుడే అనే వాక్యం రాయబడి జ్ఞాపకం చేస్తూ, ప్రభువా నీవు సెలవించావు ఏంటని, స్వస్థపరచు దేవుడని. ఆ మాట చొప్పున నాకు స్వస్థత కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ వాగ్దాన దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు మీకు స్వస్థతని కలిగిస్తాడు. 35,000 పైన ఉండేటువంటి వాగ్దానాలు పరిశుద్ధతలో ఉండే ఆ ఒక్కటి కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనకు ఒక మొక్క కూడా రావడం లేదు, కానీ దేవుడికి ఆదిగా మొదలుకొని ప్రకటన వరకు రాయబడినటువంటి ప్రతి వాక్యములు బాగా జ్ఞాపకం ఉండాలి. కాబట్టి ఏ మాట పట్టుకొని ప్రార్థన చేసినా ఆ వాగ్దాన దేవుడు జ్ఞాపకం చేస్తూ మనకు తిరిగి జవాబును అనుగ్రహించగలిగే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే గట్టిగా ఏంటండి, దైవ వాక్యమును దైవ వచనముతో మానవు ఎదుగుదల కలిగిన వారిగా, వృద్ధి చెందేవారిగా దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి విధములు వృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. నీవు 5 సంవత్సరం ముందుగా ఎలాగ ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఇక 10 సంవత్సరం ముందుగా ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావే. కానీ దేవుడు కోరుతున్నాడు ఆయన అనుగ్రహించిన ఆత్మీయ వాగ్దాన నీ జీవితంలో ఫలించగలిగే స్థితిలో ఉండగలిగితే దేవుడు వాగ్దానం ద్వారా మేలు చేయగలుగుతున్న దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక వాక్య భాగం చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వాక్యం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వాక్యం. యేసు ప్రభు వారు బోధించడం ప్రారంభించండి. ఎలాగ బోధించాడంటే, ఎవరికి బోధించాడంటే జన సమూహంతో బోధించాడు. ఎవరికి స్తోత్రం. ఏమి బోధించాడంటే వాక్యమును వదలు బోధించాడు. ఎలాగ బోధించాడంటే కనికరముతో బోధించాడు. యేసు ప్రభు వారు జన సమూహమును చూసినప్పుడు ఆయన ఏమి అర్థం చేసుకున్నాడు, ఏం గమనించాడు? వారు ఎలా ఉన్నారు? కాపరి లేని గొర్రెల వలె ఉన్నామని ప్రభువారు ప్రజలనే చూసి ఆయన గ్రహించగలిగి ఉంటున్నాడు. నామానికి స్తోత్రం కలిగిన కాక ప్రభు దృష్టి, ప్రభు ఆలోచన, ప్రభు తలపులు ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నామంటే, వీరికి నాయకుడు లేకుండా వెళ్తున్న ప్రజలు కదా, గొర్రెలు కదా అని ప్రభు వారు వారి మీదే కనికరించి వారికి బోధించడం ప్రారంభించాడు. నామానికి స్తోత్రం. ప్రభువులో కలిగినటువంటి ఒక మనస్సు ఏముండదంటే కనికరం కలిగే మనస్సు. ఈ దినాల్లో మనకు దేవుడు అనుగ్రహించిన అనేక రకములైనటువంటి స్వభావములు, ఒక్క స్వభావం అన్నమాట కనికరం అనేది. మనకు శరీరములో ఉన్నంత కాలం అనేక రకాలైనటువంటి స్వభావాలు కలిగిన వారిగా మనం ఉంటున్నాం. ఏడించే స్వభావం, నవ్విన స్వభావం, కోపపడే స్వభావం, తిట్టే స్వభావం, ప్రార్థించే స్వభావం, పడుకున్న స్వభావం, అనేక స్వభావాలు మనకున్నాయి. ఈ స్వభావాలన్నీ కూడా మన శరీరంలో ఉండినప్పుడు యేసు ప్రభు వారిని చూసిన స్వభావం ఏ స్వభావం అంటే కనికరముతో కూడినటువంటి స్వభావం. హల్లెలూయా. దైవ వాక్యం మనం ఏం నడిపిస్తున్నామంటే, ఏమి మనకు బోధిస్తున్నామంటే, జీవితంలో మనము దేవుడు అనుగ్రహించినటువంటి అనేక స్వభావంతో పాటు కనికరం అనే స్వభావం మనకు కలిగిన వారికి మనం ఉండాలి. ఇప్పుడు దేవుడు మీరు ప్రార్థన చేసింది, మీ దేవుడి సదాలు మీరు ప్రార్థన చేసినది దేవుడు మీ చేతికి ఇచ్చును కాక అని నేను చెప్పి ఉంటే మీరు అందరూ కూడా గట్టిగా సోదరు చెప్తారు, నాకు తెలుసు. అని దేవుడు అనుగ్రహించండి కనికరం ప్రభా కావాలని చెప్తే ఒక ఆమె కూడా రావట్లేదు. హల్లెలూయా. దేవునిలో నుండి
పొందాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన స్థితి, మన స్వభావం, మన తలంపు దేవుని వైపు మనం మార్చుకునే వారిగా మనం ఉండాలి. లేదు అనుకుని ప్రార్థన చేయండి, ప్రభువా నీవు అనుగ్రహించే స్వభావం, నీలో ఉన్న స్వభావం కనికరం, ఆ స్వభావం నాకు కూడా అనుగ్రహించమని మనం ఏం చేయాలంటే ప్రార్థించు వారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టం లేనిటువంటి అనేక కార్యాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మన దృష్టికి, మన జీవితంలో, కుటుంబంలో, శరీరానికి అవసరమైనటువంటి ప్రతి కార్యములు ప్రభువా కావాలి కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి పేరు పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభువా నాలో లేనటువంటి నీ స్వభావం కనికరం నాలో లేదు ప్రభువా, ఆ కనికరం నాలో నింపు మరి మనం ప్రార్థన చేసే వారిగా ఉన్నాం. యేసు ప్రభువా జన సమూహములు చూడగానే ఆయన కాపురి లేని, నాయుడు లేని గొర్రెల వలె ఉన్నామని చూసి ఆయన ఏం చేశారంటే కనికరించే దేవుడు. వాక్యం చెప్తున్నామంటే కనికరం అనే స్వభావంలో నేను వృద్ధి చెందాలి. ఎక్కడ కనికరించాలి, ఎవరి మీద కనికరించాలి? రోడ్డు మీద అడుగుతున్న వాడి మీద కనికరించి రూపాయి ఇచ్చుకొని వెళ్ళిపోవడమా కనికరం అనేది? బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చేసి ఆయన కొరకు ప్రార్థన చేసి నీ ప్రభువును నమ్ముకోవాలని చెప్పి ఉంటే సరిపోతుందా మన కనికరం అనేది? ఇందులో వంటకి సరైనది లేదు అనుకున్న ప్రభువా నీవు దయచేయమని ప్రార్థన చేసి డబ్బా మోసేసి బయటికి వెళ్ళిపోవడమా కనికరం అనేది? కనికరం అనే మాట దేవుడు అనుగ్రహించినప్పుడు దానిలో ఆయన ఏం చూపిస్తున్నామంటే వీరిలో, ఈ ప్రజల్లో ఏమీ లేదంటే దేవునితో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా, నిత్యం లేకుండా నరకములోనికి వెళ్ళిపోతున్న ప్రజలే చూసి ప్రభు వారికి కనికరించాడు. ఈ దినాల్లో మనకు ఉండవలసినటువంటి కనికరం. హల్లెలూయా, హల్లెలూయా. ఓటు చేయడానికి వెళ్తే అక్కడే రెండు రకాలైన ప్రజలను చూస్తాం. ఒకటి నవ్వుకొని ఓటు చేస్తున్న వారు, రెండవది బాధ కలిగి ఓటు చేస్తున్న వారు. నవ్వుకొని ఓటు చేస్తున్న వారు ఏమనుకున్నామంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా పార్టీ వాళ్ళు గెలుస్తాడు, మా నాయకుడు వస్తాడు, అది నవ్వుకో. బాధ కలిగి ఓటు చేస్తున్న వాడు ఏమనుకున్నామంటే మాకు ఫెయిల్ అవుతాం, మా నాయకుడికి అసలు ఓటే రావు అనుకుని ఓటు చేస్తున్నారు. హల్లెలూయా. ఆ ఓటు చేయడానికి నిలబడినటువంటి ప్రజల యొక్క ముఖభావాలు మనం చూసి ఉంటే అర్థం అవుతుంది వీరికి ఉన్నటువంటి స్టాండర్డ్, వీరికి ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం అవుతూ ఉన్నది. హల్లెలూయా. ప్రజల్ని మనం చూసినప్పుడు, ఓటు ప్రజలనే కాదు, సాధారణంగా ప్రజల్ని మనం చూసినప్పుడు మనము దేవుని యందు సంతోషించేవారు గాను, ఆనందించేవారు గాను, మనకు దేవుడు ఉన్నాడని సాక్ష్యం చెప్పేవారు గాను, దేవుడిలో మన సమస్యను సమర్పించేవారు గాను ఉన్నామే కానీ ఇది లేనిటువంటి ఎంతో మంది మాడిపోయిన ముఖాలతో జీవించే వారు ఉంటున్నారు. మరి ఎంతమంది అటువంటి వారిని మనం చూస్తున్నాం మన జీవితంలో? హల్లెలూయా. దసరా డేలో 3 రోజులు, దసరా డేస్ లో 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు 2వ రోజు ప్రార్థన అంశం పరిచర్య కొరకు ప్రార్థన. ఏది కొరకు ప్రార్థన? ఆ రోజు ప్రార్థన ఉన్న వారిని అడిగాము, మీరు దేవుని కొరకు ఏ రకమైన పరిచర్య చేయాలని ఆశిస్తున్నారు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం చెప్పారు. దేవుని కొరకు ఏం చేస్తున్నారంటే ఫలానా కార్యములు, ఫలానా కార్యములు, ఫలానా కార్యములు చేద్దామని వారు చెప్పిన దాని కొరకు ప్రార్థన చేసేదాన్ని డైరీలో రాసి పెట్టుకున్నాం. మీరు అనుకున్నామంటే దశలోపాస ప్రార్థన చెప్పాం కదా, మాస్టర్ గారికి ఏం చేస్తారు, దాని కొరకు అస్తమానం ప్రార్థన చేసుకుంటారు. దేని కొరకు? మనము చెప్పిన దాన్ని బట్టి ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నాం. మేమేం చేస్తామంటే చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాం. కానీ చెప్పిన మాట చేయకపోతే
స్తోత్రం చెల్లించుకోవడానికి మాత్రం కాదు, ప్రభుకి కలిగే అదే మనస్సు మీలో కూడా కలిగి ఉంది. హల్లెలూయా. ఒకటే ఒక మాట, ఈ లోకములో మనం ఏదైనా సంపాదన చేసినా అది మనతో పాటు పరలోకానికి రాదు. కానీ ఒక్క ఆత్మ రక్షించగలిగితే ఆత్మ నీటితో పాటు దేవుని రాజ్యానికి చేరగలదు. హల్లెలూయా. దేవుని రాజ్యములో వెళ్ళేసరికి, పరలోకంలో వెళ్ళేసరికి దేవుడు నాతో వెళ్తాడు, మీరు భూమిలో ఉన్నప్పుడు ఏం చేసావు? నేను ఎలాగే చెప్తాను, ప్రభువా ప్రతి ఆదివారం వీళ్ళకి బోధించి తీసుకొచ్చాను ఆయన. వీళ్ళు ఏం చేశారు అడిగితే అది వాళ్ళతో అడుగుని చెప్తాను. నాకిచ్చే పని, నాకిచ్చే బాధ్యత, నాకు అప్పగించినటువంటి పనులు నేను సంపూర్ణం చేస్తుంది. ఆ పనికి పాలు భాగస్వాములైనటువంటి మీరు కూడా అప్పగించిన పనులు నిర్వహించేవారుగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం. హెబ్రీ పత్రిక. ఈ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. బైబిల్ చేతిలో ఉన్నవారు మార్కింగ్ చేసుకోండి, లేకపోతే బైహార్ట్ చేసుకోండి. ఈ మాట ప్రతి విశ్వాసులకు, ప్రతి క్రైస్తవులకు తమ జీవితంలో వారు పొందబోతున్న దానికి అడ్వాన్స్ మాట్లాడమాట. ఏదనగా నీకుండినటువంటి ధైర్యం ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకూడదు. జీవితంలో బాధలు పెరుగుతాయి, కష్టములు పెరుగుతాయి, ఇరుకైన అనుభవం వస్తుంది, నిస్సహాయం వస్తుంది, కృంగిపోయే సమయం వస్తుంది, నిరాశ వచ్చే సమయం వస్తుంది, మంచం మీద ఉండిపోవలసిన పరిస్థితి వస్తుంది, మనుషులు బలిదనంగా చూసే సమయం వస్తుంది, తిరస్కరించే సమయం వస్తుంది. కానీ దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ధైర్యమును విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. తర్వాత చదవండి. దానికి ఏముంటుందంటే ప్రతిఫలం ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఏముంటుందంటే ప్రతిఫలం. వీడు దైవ సన్నిధానంలో ఎవరి కొరకైనా సరే విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండే దేవుడు దానికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఒక వ్యక్తితో మీరు వెళ్ళి సువార్తలు చెప్పి, యేసుప్రభు 2 మాటలు చెప్పి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. బంధకములో ఉంటున్నా, బాధల్లో ఉంటున్నా, ఆసుపత్రిలో ఉంటున్నా, జైల్లో ఉంటున్నా, ఏదైనా వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారికి దైవ వాక్యములో నుండి 4 మాటలు చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది. నీవు దేవుని కొరకు ఏదైనా ఖర్చు పెట్టి ఉండే, దేవుని మహిమతమై ఖర్చు పెట్టి ఉండే, సహాయం చేసి ఉండే, దానికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దేవుని కార్యనిమిత్తమై, నామ నిమిత్తమై చేసే ప్రతి దానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిఫలమును అనుగ్రహించు దేవుడు మాత్రం కాదు, గొప్ప బహుమానమును ఆయన అనుగ్రహించబోతున్నాడు.